హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 80th ఇండిపెండెన్స్ డే అయితే ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజైతే వ్లాగ్‌లో నేను మీతో కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటాను. నా లైఫ్‌లో జరిగినవి. పొద్దున్నే అండి ఉదయాన్నే 5 గంటలకంతా కూడా అలారం పెట్టుకున్నాము. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి. బాబుదైతే ఏం లేదు కానీ పాపకి కొంచెం భరతమాత గెటప్ లాగా వేయమని చెప్పారు. దానికోసము నేను శారీస్ అవన్నీ కూడా తీసుకున్నాను. శారీస్ అంటే గెటప్ శారీ ఉంటది కదా! అది ఫస్ట్ అయితే శారీ ఏమన్నా వైట్ శారీ తీసుకొని నేనే బ్లౌజ్ స్టిచ్ చేద్దాము అనుకున్నాను. ఇంక ఏదైనా కానీ అదే కాస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి రెడీగా దొరికితే ఇంక వెళ్ళి తీసేసుకొచ్చామనమాట మొన్న నైట్. ఇంక ఈరోజైతే రెడీ చేయాలి. 5 గంటలకు అలారం పెట్టుకున్నాం కానీ మెలుకువే రాలేదు. ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉన్నాయండి, శ్రావణ మాసం కదా! ఇంక అట్లాగా పడుకునేసరికి 1:30 అట్లా అయిపోయింది. అప్పటికి కొంచెం తొందరగానే పడుకున్నామనమాట. అయినా కానీ లేట్ అయిపోయింది. అంటే డైలీ ఒక టైంకి మనం పడుకోవడం, లేవడం అలవాటైపోతే అదే అలవాటైపోతుంది. సో, అట్లాగా ఇంక మెలుకువ రాలేదు. అలారమే మోగింది, ఆఫ్ చేశాను. మళ్ళీ అలాగా 6 గంటలకి 6:30కో ఏమో లేచాను. ఇంక లేచిన వెంటనే కూడా బయటైతే కొంచెం పని చేసేసుకొని దాని తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు నువ్వు నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కారణంగా భరతమాత వేషం అయితే వేయబోతున్నాను. స్పీచా చెప్పాలా? ఒక లైన్. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక స్పీచ్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ హీరోస్ ఆఫ్ అవర్ నేషనల్. దే ఫర్గాట్ టు ఫ్రీ ఇండియన్ ఫారెన్ రూల్. మెనీ గేవ్ దేర్ లీవ్స్ ఫర్ ద కంట్రీ. రాణి లక్ష్మీబాయి అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ వెల్ నౌన్ నేమ్స్. వల్లభాయ్ పటేల్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు పొద్దున్న అయితే మా ఇంట్లో వాతావరణం ఇలా ఉంది. సో బయట కూడా ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే అవుతా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ సన్సెట్. హలో అండి, అందరికీ ఇండిపెండెన్స్ డే. ఇంకేంలే, శారీ కట్టుకోవడమే పద. ఇంకా లౌక్యకి నిన్ననే తలస్నానం చేయించేస్తున్నామండి. ఇంకా తర్వాత అయితే పొద్దున్నే లేచి తనైతే స్నానం చేసేసింది. ఋత్విక్ కూడా స్నానం చేసేసాడు. అంటే వాళ్ళకి పెద్దగా రెడీ అయ్యే అంత ఏం లేదు ఋత్విక్కి, అందుకని చెప్పి యూనిఫామ్ వేసేసి నెక్స్ట్ ఇయర్ ఋత్విక్ని ఏదన్నా రెడీ చేస్తాను. మా ఋత్విక్ ఏంటంటే చాలా హైట్ ఉంటాడండి. వాడు 6th క్లాస్ చదువుతున్నాడు. బట్ చూడడానికి ఏంటంటే 7th 8th 9th కూడా అనుకుంటారు కొంతమంది. సో అంత ఉంటాడు, సురేష్ గారి లాగా అనమాట బాడీ. అందులోనూ నేను కూడా కొంచెం హైట్ ఉంటాను కాబట్టి వాడు చాలా హైట్గా కనిపిస్తాడు. ఇంచుమించు నా హైట్, నేను 5'7", 5'8" ఉంటానండి. ఇప్పుడే నాకు దగ్గరగా ఉంటాడు. మీరు మళ్ళీ నా పక్కన నిలబడతారు చూడండి. సో ఇంకొంచెం ఏజ్ వచ్చే కొద్దీ, క్లాసెస్ పెరిగే కొద్దీ ఎలాగా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. సో అదనమాట. ఇంకా పాప ఏంటంటే శారీ, రెడీ టు వేర్ శారీ అనమాట. ఇది 900 ఏమో అయిందండి. సో అంటే బ్లౌజు అంటే షర్ట్ లాగా వచ్చింది, శారీ కూడా వచ్చింది. అసలు ఎంత డెలికేట్ ఉందంటే దారాలతో కట్టేస్తున్నారు. అది తీయబోతే పరపరా చినిగిపోయింది అది ఒక్కసారి కొంచెం. సో ఇంక 2-3 సార్లు అట్లాగే చిన్న చిన్న ఘాట్లు అయితే పడ్డాయి. ఇంకా రెడీ టు వేర్ అంటే కుచ్చిళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి. పళ్ళు కూడా రెడీగానే ఉండింది. ఇంకా మనకి నచ్చినట్టు మనం పెట్టుకోవడమే. పళ్ళు ఏంటంటే కొంచెం పొట్టిగా వచ్చిందనమాట. సరే వడ్డానం పెట్టి కవర్ చేసేద్దాంలే అని చెప్పేసి అలా పెట్టుకున్నా. ఫస్ట్ అయితే నా థాట్ వేరేగా ఉండింది. నేను ఏమన్నా చేద్దాం డిఫరెంట్గా అనుకున్నాను. కాకపోతే ఇంకా నాకు సీజన్ నడవటము ఇట్లా అయిపోవడం వల్ల యూట్యూబ్లో కూడా కొంచెం షార్ట్స్ అవి కొంచెం మంచిగా వెళ్తున్నాయి మనకి. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. సో అట్లాగా ఈ వర్క్ ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా అంత టైం లేక వెళ్ళి రెడీగా తీసేసుకున్నాను. తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటే లౌక్యేమో ఫేస్ డల్గా పెట్టుకునింది. 7:30కి అంతా స్కూల్కి రమ్మన్నారంట. అందుకని టెన్షన్ పడిపోతుంది. 7:30 అయిపోయింది అని చెప్పి ఏం కాదులేమో ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ 8కి అంతా వెళ్ళిపోదులే అని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా హెయిర్ లీవ్ చేసేద్దామని చెప్పేసి అలా వదిలేసాను. మొన్న లౌక్యకి కొంచెం హెయిర్ కట్ చేశానండి. దానివల్ల హెయిర్ కొంచెం షార్ట్ అయింది. అంత లెంత్ నుండి ఇప్పుడు బాగుండేది కదా అని చెప్పేసి అంటా ఉంది. 2 days ఏడ్చింది. ఫస్ట్ ఏమో కట్ చేయమనింది. అంటే లాస్ట్లో కొంచెం కొసలు అవి చిట్లిపోయినట్లు ఉంటాయి కదా, అవి కట్ చేస్తానమ్మా ఇంకొంచెం బాగా పెరుగుతుంది అని కట్ చేస్తే కొంచెం ఎక్కువగానే కట్ చేసేసాను. బాగుంటుందిలే అని చెప్పి. కానీ ఫీల్ అయిందనమాట బాగా. స్కూల్లో వాళ్ళు కూడా అడిగారంట ఎందుకు కట్ చేసావు జుట్టు అని చెప్పి. ఇంకా అందుకని ఆవిడ ఫీల్ అయిపోయింది. సో ఇంకా భలే ఉండిందనమాట వైట్ డ్రెస్లో అట్లా వేసుకోగానే.
కాకపోతే అది క్లాత్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైమ్ అయితే నేనే ట్రై చేస్తానండి. ఇదంతా సెట్ చేసి పెడతాను. ఒక గెటప్ లాగా బాగుంటది ఎప్పుడైనా వేసుకోవడానికి అని అనిపించింది. పిల్లలే కాబట్టి బ్లౌజ్ కుట్టడానికి కూడా పెద్ద టైం పట్టదు. నాకు ఆల్రెడీ మిషన్ నేర్చుకోవడం కూడా వచ్చు. వాళ్ళకేం పెద్దగా ఏం అవసరం లేదు కటింగ్ కూడాని. అలా చేద్దాం అనుకున్నాను కానీ ఈసారి కొంచెం బిజీ ఉండటం అట్లా అయిపోయింది. సో, దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా నేనే ట్రైల్ చేస్తాను నీట్‌గా. శారీ కట్టడం అంటే ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇంక బ్లౌజ్ ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. సో, ఇంకా ఐలైనర్ అవన్నీ పెట్టేసి రెడీ చేస్తున్నాను. మా రుత్విక్ ఏమో భరతమాత ఇవన్నీ పెట్టుకుంటుందా అమ్మ, అవన్నీ మేకప్లు అవన్నీ ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మళ్ళీ వాడే అంటున్నాడు జెన్జీ భరతమాతన, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అంతా జెన్జీ అంటున్నారు కదా, అట్లా అయిపోయింది. అట్లా అందుకనా లిప్స్టిక్ కాటుక అవన్నీ పెట్టుకుంటుందా భరతమాత అని చెప్పి వాడేమో నవ్వుతూ ఉన్నాడు. సో, అట్లా జరుగుతూ ఉంది. పాపం మా రుత్విక్ ఏమో ఎప్పుడో రెడీ అయిపోయాడండి పొద్దున్నే. ఇంక ఈమెది ఒక్కటే ఇక్కడ లేటు. ఇంక పొద్దున్నుంచి రెడీ చేయడానికే సరిపోయింది. ఇంక దానివల్ల టిఫిన్ అదేం ప్రిపేర్ చేయలేదండి. టిఫిన్స్ బయట తెప్పించేసాను పిల్లల వరకు. మాకేమో దోసపిండి ఉంది. ఇంకా కలిపి అది చేయడానికి కూడా అంత టైం లేదు. అందుకని ఇంకా ఆయనైతే ఇడ్లీ తీసుకొచ్చారు. చెరకు 2 ఇడ్లీ తినేసారనమాట. ఇంక దాని తర్వాతనే రెడీ చేస్తున్నా. ఆ స్కూల్ టైమ్స్లో అయితే అప్పట్లో ఏం తినకుండా అట్లా వెళ్ళిపోయే వాళ్ళము. అసలు ఎంత బాగుండేదో. మెయిన్గా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కదండి. ప్రైవేట్ స్కూల్స్ గురించి నాకు తెలియదు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే చాలా బాగుండేది. సో, అట్లాగా ప్రతి ఇయర్ కూడా మా ఊర్లో ఏంటంటే 7th క్లాస్ వరకు ఉంటుంది. 7th క్లాస్ వరకు కూడా నేను మా ఊర్లో ఉన్నాను. దాని తర్వాత మాకు పక్క ఊరు ఉండిందనమాట. అక్కడికి వెళ్ళి అయితే 10th వరకు చదువుకున్నాను. సో, ఎంతైనా ఆ రోజుల్లో ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడంటే అందరూ ప్రైవేట్ స్కూల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పి వేస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత ఎడ్యుకేషన్, అక్కడ టీచర్స్కి ఉన్నంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. నాకు అనిపిస్తుంది, నా ఫీల్. సో, తర్వాత మనమేమి ఇక్కడ చదువుకోలేదు కాబట్టి మనకి తెలీదు. సో, అట్లాగే చాలా బాగుండేది. అప్పుడు ఎంత కేరింగ్, ఏదన్నా ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేయాలన్నా స్కూల్స్లో ఎంత బాగుండేదో. సో, అట్లాగా రెడీ అయిపోయి ముందు రోజు నుంచే ఊర్లో ఉండే పూలన్నీ కోసుకొచ్చే వాళ్ళము. ఇట్లా జెండా పండగ అనేవాళ్ళు అనమాట. అంటే అమ్మ వాళ్ళకి తెలియదు కదా ఇండిపెండెన్స్ డే ఇలాగా అని చెప్పేసి జెండా పండగ అనేవాళ్ళు. సో, అట్లాగే ఇంక లిప్స్టిక్ అదంతా కూడా వేసేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. ఇంకా సురేష్ గారు అయితే ఒకవైపు అరుస్తూ ఉన్నారు, ఎంతసేపు ఆ భరతమాతకు కూడా అంతసేపు గెటప్ వేస్తారని చెప్పి. నిన్ననే లౌక్య గోల్డ్ కమ్మ అయితే పోగొట్టేసిందండి. చిన్న రింగ్స్ వేసున్న తనకి, అది ఎక్కడ మిస్ చేసిందో ఇంకా కనిపించట్లేదు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి టైంకి బుట్టలు ఉన్నాయి వైట్వి బాగా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి పెట్టేసా. లౌక్యకి ఇప్పటి వరకు నేను పెద్ద కమ్మలు పెట్టలేదు, ఫస్ట్ టైము. తనకి చాలా భయము. గోల్డ్వి కొంచెం తీసుకోనుంటే అవి పెట్టుకోవడానికి చాలా ఏడ్చింది. ఇంకెందుకులే అని చెప్పేసి నేను రింగ్స్ పెట్టేసున్నాను. ఆ రింగ్ కూడా నిన్న పోగొట్టింది అనమాట. ఒక చెవుకు నింది, ఒక చెవుకు లేదు. పడుతుందా పట్టదా అని చెప్పేసి ఇవి పెట్టాను. ఇంకా వెంటనే సెట్ అయిపోయాయి అనమాట. చూసుకొని ఏదన్నా చెయ్యాలి. సో, ఇదనమాట. ఇంకా కిరీటం ఒకటే నాకెందుకో కిరీటం పెట్టిన తర్వాత అసలు లుక్కే పాడైపోయింది అనిపించింది. అలా వదిలేసున్నా బాగుండేది అనిపించింది. కాకపోతే భరతమాత కదా, కిరీటం లేకుండా ఎట్లా అని చెప్పేసి ఇంక పెట్టేశాము. ఫైనల్గా లౌకే గెటప్ అయితే ఇది. వాళ్ళ అన్నయ్య చూడండి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేసుకుంటారు, కొట్టుకుంటారు. అన్న చెల్లెలు అన్నకి ఇవి కామన్ కదా. ఏ రిలేషన్లో అయినా, అన్న చెల్లైనా, అక్క తమ్ముడైనా, అన్న తమ్ముడైనా, ఏదైనా కానీ ఇంకా మేము ముగ్గురం ఒక ఫోటో దిగుదాము జెన్జీ భరతమాతతో అని చెప్పి మా రుత్విక్ వచ్చాడనమాట. నవ్వుతూ ఉన్నాడు అందుకే. సో, ఇలాగైతే మా ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ కరెక్ట్గా 7:45 అంతా కూడా పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. ఇంకైతే వాళ్ళని వదిలిపెట్టేసి అయితే వస్తారనమాట ఆయన. ఇంకా బుగ్గలకి కూడా కొంచెం కలర్, అంటే ఇండియన్ కలర్ ఫ్లాగ్ కలర్స్ అయితే వేసానమాట. చాలా బాగుండింది క్యూట్గా. కిరీటం ఒక్కటే నాకు నచ్చలేదు, మిగిలిందంతా బాగుండింది. ఇంకా జెండా కోసం అని చెప్పి ఒక కర్ర దొరకలేదండి మాకు. పొద్దున్నుంచి ఆ రోడ్ అంతా తిరిగాము, చక్కగా ఉండి ఒక కర్ర దొరకలే. ఇంకా సన్న పుల్లేదు రుత్విక్ తీసుకొచ్చాడు, దానికి పెడితే అదేమో సరిగ్గా ఉండలేదు.
సో ఇట్లా అయితే రెడీ అయిపోయి పొద్దున్నే ఇంక నేను ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అది రాసుకున్నా. కొంతసేపు ఆ సన్ స్క్రీన్ రాసుకోకపోయినా ఫేస్ కొంచెం పాడైపోద్ది అని చెప్పి సన్ స్క్రీన్ అది రాసుకొని తర్వాత అయితే ఇంకా వర్క్ చేసుకుంటా ఉన్నా. పిల్లలు వెళ్ళేంత వరకు కూడా నేను ఇంకా టీ కూడా పెట్టలేదు, ఇంట్లో పని అయిపోయింది. ఇంకా అక్కొచ్చి అంట్లు అవన్నీ బయట వేసేసుకొని తనైతే అంట్లు తోముకుంటా ఉంది. ఇంక నేనైతే ఇప్పుడు మొత్తం సర్దాలి. ఇంక లోపల పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇవన్నీ బండి మీద ఎలా కూర్చోబెట్టాలా అని చెప్పేది అర్థం కాలేదు. కొంతసేపు అయితే ఒక ఫోటో తీసుకుంటాను ఉండవి అంటే ఒక్క దగ్గర నిలబడుతుందా, నిలబడట్లేదు. సో ఎలా ఉంది లోకి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక వాళ్ళైతే అట్లా వెళ్ళిపోయారండి. నేనైతే నాకు బ్యాండ్ కొని రెడీ బాగా గట్టిగా పట్టుకోండి. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది అనమాట. తనని రెడీ చేయడానికి చూడండి సోఫా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా మొత్తం కూడా సెట్ చేసుకోవాలి. సో ఫైనల్గా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా అదంతా సర్దాలి. ఫస్ట్ అయితే నేను ఒక టీ పెట్టుకొని తాగేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 8 అయిపోయింది, 8 అయిపోయింది ఇంకా కరెక్ట్గా. ఇంక నేను కొంచెం టీ పెట్టుకొని తాగి దాని తర్వాత అయితే సర్దేస్తాను. టీ అయిపోయేలోపు అది సర్దేసుకుంటాను. సో టిఫిన్ కూడా కొంచెం బయట తెప్పించే పొద్దున్నే ఇంకా ఆమెను రెడీ చేయడానికే సరిపోయింది. సో ఇదన్నమాట మా మార్నింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. నాకెందుకోండి ఏదైనా పనున్నప్పుడు ఎలా అయినా కానీ హడావిడిగా ఉన్నప్పుడు అయితే టీ అస్సలు తాగాలనిపించదు. కొంతమంది ఎట్లా అంటే పొద్దున్న లేచి అలా ఉన్న పరిస్థితి టీ పెట్టుకొని తాగేస్తారు. కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉన్నవాళ్ళు. నాకేంటంటే పొద్దున్న లేచి ఇంట్లో పనంతా అవ్వాలి, గ్యాస్ తుడిచేసుకోవాలి, ఇల్లు చిమ్మేసుకోవాలి, ఇల్లంతా సర్దేసిన తర్వాత టీ పెట్టుకొని రిలాక్సింగ్గా కూర్చొని తాగాలి. హడావిడిగా అయితే నేను అస్సలు తాగలేను. ఇంకంతా పని అయిపోయిన తర్వాత కూర్చొని హడావిడిగానే తాగుతాను, కానీ పని అవ్వకుండా ముందు టీ తాగేద్దాము అనే బ్యాచ్ కాదు. చాలామంది దాన్ని నన్నేమనుకుంటారంటే టీ అంటే అంత పిచ్చి అనుకుంటారు. బట్ అదే అలా ఏం కాదు. నాకు రిలాక్సింగ్గా అదొక ఇష్టమైన పని అంతే, అంతకుమించి ఇంకేం లేదు. డైలీ 1 టైము, అది కూడా హాఫ్ తాగుతానండి అంతే. ఈవినింగ్ కూడా ఒకసారి. కాఫీ అయితే మానేశాను, అసలు తాగట్లేదు. ఎప్పుడో 1 నెలకో 2 నెలలకో ఎప్పుడైనా తాగాలనిపిస్తే తప్ప తాగట్లేదు. ఇంకా టీ పెట్టేసి బయటకైతే వచ్చి ఇంకా సోఫా అయితే సర్దేస్తున్నాను. జ్యువెలరీ బాక్స్ ఎక్కడక్కడైతే పెట్టేస్తున్నా. మొత్తం గందరగోళంగా ఉంది. ఇంకా అంతా కూడా ఒక్కసారి సెట్ చేసేసాము అంటే సాయంత్రం వరకు ఇబ్బంది ఉండదు. పిల్లలు నాకు తెలిసి రోజు వచ్చేస్తారు 11:30కి అట్లాగా. దానివల్ల ఇంకా మళ్ళీ గోల. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పండుగలు అన్నా కానీ ఇప్పుడు కాదు, కానీ ఒకప్పట్లో ఎలా ఉండేది అసలు. డే అంటే ఇండిపెండెన్స్ డే అయినా కానీ ఒక డిఫరెంట్ వే, అంటే మార్నింగ్ లేవగానే ఒక వైబ్ కనిపించేది. పండగలు అప్పుడు కూడా అంతే. సో అలా అనిపించేది. బట్ ఇప్పుడు ఏవీ లేవు అనిపిస్తుంది. ఏదో హడావిడి లైఫ్, హడావిడిగా బ్రతికేస్తున్నాము. మన పిల్లల్ని కూడా ఉరుకుల పరుగుల మీద అన్నీ చేసేసి పంపించేస్తున్నాము. అలా ఉంది. సో మీ ఫీలింగ్ ఏంటి? నాకైతే అలానే అనిపిస్తుంది. లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో సంపాదించుకుంటున్నాము డబ్బు కోసం, గౌరవం కోసం. మనుషులు ఇలా అంటున్నారు, వాళ్ళ కోసం నిలబడాలి. సో ఇలా అయిపోతుంది తప్ప మనకంటూ మనం హ్యాపీగా బ్రతికే రోజులు చాలా తక్కువ ఉంటున్నాయి. సో చూడాలి. సో తర్వాత అయితే ఇంకా టీ డికాషన్ అయితే హీట్ అయిపోయింది. ఇంక నేనైతే వచ్చేసి పాలు పోస్తున్నా. డికాషన్ బాగా మరిగిన తర్వాతనే పాలు వేస్తాను. అప్పుడే మనకి మంచి కలర్, టేస్ట్ కూడా ఉంటుంది. టీ అయితే రెడీ అయిపోయి ఇద్దరం కలిసి ఇంకా టీ తాగేసాము. ఆయనకేమో దోశలు వేసానండి. నేనేమో ఇంకా పొద్దున్నే నాకు దోశలు అలా తినాలనిపించదు. బత్తాయి జ్యూస్ తీసుకొచ్చారు పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు. ఇంక నేనైతే జ్యూస్ తాగేసి తర్వాత అయితే మిషన్స్ ఉన్నాయి వర్క్లు, అందుకని ఇంకా మిషన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా పొద్దున్నే బ్రషింగ్, ఫేస్ వాష్ అంతా అయిపోయింది. జడ ఒక్కటే వేసుకోలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ కొంచెంసేపు ఆగి వర్క్లు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాను. సో ఇంకా మిషన్ అంతా కూడా సెట్ చేసేసి ఆల్రెడీ ఆయన అయితే వెళ్ళారనమాట స్నానం చేద్దామని. ఇంకా నేనైతే ఇవి పెట్టేసి కొంచెం ఒక షార్ట్ వీడియో పొద్దున్న షూట్ చేసింది అయితే షార్ట్ ఎడిట్ చేయాలి. 10:30కి అట్లా, అంటే 10 గంటలకి నుంచి 11 లోపు అయితే షార్ట్స్ పెడుతూ ఉంటాను. సో దానికోసం అయితే వీడియో ఎడిట్ చేసేసి ఇంక ఇట్లా బిజీగా ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఆఫ్టర్నూన్కి. ఇంకా లంచ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. సో ఇట్లా ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఇంకా కష్టం అనిపిస్తుంది. ఒకవైపు ఇవి మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ వదలలేను, దాని తర్వాత పిల్లలు, ఇంట్లో పని, ఇంకా మళ్ళీ మధ్యలో కస్టమర్స్ వస్తారు. కొంతమందితో ఏమన్నా సరిగ్గా మాట్లాడలేకపోయినా ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్లో నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా కొంచెం అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. బ్లౌజెస్ కోసం వచ్చిన వాళ్ళతో కాల్స్ అవి కూడా వీలైనంత వరకు మా ఆయనైనా లిఫ్ట్ చేస్తూ ఉంటారు.
సో అట్లాగా అంటే ఎక్కువ మాట్లాడినా కానీ హెడేక్ వచ్చేస్తుందండి డే మొత్తంలో. నేను ఎక్కువగా మొబైల్ వాడతాను కదా, సో నా హెల్త్ గురించి కొంచెం అర్థం చేసుకోండి, రిక్వెస్టింగ్ అనే చెప్తున్నా. సో అదనమాట ప్రస్తుతానికి. ఇంకా ఇది మొత్తం సెట్ చేసేసాను. ఇంకైతే వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి. నైట్ అంటే 5 గంటలకి లేచాను, నైట్ 1:30 అయిపోయింది. సో దానివల్ల 3 అవర్సే నిద్రపోయాను కాబట్టి కళ్ళు మంటలు, అసలు నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కూడా వీడియో అయితే షూట్ చేయలేను ఇప్పుడు, కొంచెం మళ్ళీ ఎడిటింగ్ వర్క్ అది ఉంది. ఇంకా మిషన్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసామండి, మిషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో దానిపైన అది కొంచెం సీజన్ నడుస్తుంది కాబట్టి కొన్ని ఉన్నాయి. మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ వేరే ప్రోగ్రామ్ ఉంది, దానివల్ల కొంచెం బిజీగా ముందే అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది రైస్ కూడా కడిగి పెట్టేశాను. పిల్లలైతే ఇంకా టైం అయిపోయింది, ఫోన్ చేశారు, ఇంకా ఆయన అయితే వెళ్ళి తీసుకొస్తారంట. ఎక్కువ టైం ఏమి ఉండదు కదా, 10:30కి అట్లాగా అయిపోతుంది. సో ఇంక పిల్లలు కాల్ చేస్తే ఆయన అయితే బయటకు వెళ్ళారు. సో ఇంకైతే ఇప్పుడు అన్నం వండేసి కూర చేసేసి చింతకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి. సో సాయంత్రం వరకు వ్లాగ్ ఏం షూట్ చేయట్లే, చాలామంది లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోనైతే ఇప్పుడే నేను పెట్టేద్దాం అనుకుంటున్నా 1:30కి అట్లాగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.